హాయ్ అండి, వెల్కమ్ టు సంతోషి ఫ్యాషన్స్. ఈ వీడియోలో నేను మన ఆది బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా బ్లౌజ్ పీస్ తీసుకొని నీట్గా ఎక్కడ ముడతలు లేకుండా ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి, ఓపెన్స్ అనేది నాకు ఆపోజిట్గా ఉంది, ఫోల్డింగ్ అనేది నా వైపుకు ఉంది. ఇలా బ్లౌజ్ పీస్ని పెట్టుకోవాలి. పెట్టుకొని మనం ఈ చివరిని ఏ క్రాస్ అది లేకుండా మనం నీట్గా కట్ చేసుకోవాలి. స్కేల్తో మార్జిన్ చేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఇవ్వండి, పీస్ అనేది ఇప్పుడు కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఆది బ్లౌజ్ తీసుకొని మెజర్మెంట్ తీసుకోవాలండి. ఇలాగ బ్లౌజ్ని బ్యాక్ సైడ్కి ఇలాగ నీట్గా ప్లేస్ చేసుకోవాలి, ఎక్కడ ముడతలు లేకుండాను. ఇప్పుడు ఈ చివరి చంక భాగం నుంచి ఆ చివరి వరకు, ఆ చంక భాగం వరకు మనం టేప్తో చూసుకోవాలి ఎంత ఉందనేది. ఇవ్వండి, ఇప్పుడు చూస్తున్నాను, కరెక్ట్గా 18 ఇంచెస్ వచ్చింది. 18 అంటే ఇది 36 బ్లౌజు. ఇప్పుడు మనం పొడవు కూడా చూసుకోవాలి. ఇక్కడ పొడవు వచ్చి 13 వచ్చింది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ అంతా మార్జిన్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ కుట్టు కోసం ఇప్పుడు టేప్తో మనం 13 ఇంచెస్ ఈ మార్జిన్ చేసాం కదండి, అక్కడి నుంచి 13 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 13 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచ్ అంతా మళ్ళీ మార్జిన్ చేయాలి. ఇటు సైడ్ కూడా 13.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని మనం మార్జిన్ చేస్తున్నాం. ఇలా మార్జిన్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం షోల్డర్ చూసుకుందాం. షోల్డర్ వచ్చి మనం ఇది సైజ్ 18 ఇంచెస్ చూసాం కదా, 18 ఇంచెస్ అంటే 9. ఈ 9 ఇంచెస్కి మనం ఆఫ్ చేసుకోవాలంటే 4.5. ఈ 4.5కి 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే 5.5 అవుతుంది. ఈ 5.5 ఇక్కడ మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ విడ్త్ వచ్చి 2.5 పెట్టుకోవాలి. ఈ 2.5 పెట్టాం కదండి, ఇక్కడ షోల్డర్ 3 ఇంచెస్ అవుతుంది. కానీ ఇప్పుడు దాంట్లో 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని మనం 2.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ మనకి ఫ్రంట్ నెక్ డీప్ వచ్చి 6.5 ఉందండి. అప్పుడు మనకి షోల్డర్స్ జారే అవకాశం ఉంటుంది. అందుకని నేను 1/2 ఇంచ్ మైనస్ చేసుకొని 5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని మనం మార్జిన్ చేద్దాం. ఇక్కడ కూడా కరెక్ట్గా 5 ఇంచెస్ ఉందా లేదు చెక్ చేస్తున్నాను. ఇప్పుడు షోల్డర్ డౌన్ వచ్చి మనకి 5 ఇంచెస్ పెట్టాం కదండి షోల్డర్, దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇక్కడ షోల్డర్ 5 ఇంచ్ వచ్చింది కదా, ఇక్కడ 5.5 పెట్టుకున్నాం కదా. ఎప్పుడైనా సరే షోల్డర్ ఎంత వచ్చిందో దానికి 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని మనం షోల్డర్ డౌన్ అనేది పెట్టాలండి. ఇప్పుడు స్కేల్తో నేను మార్జిన్ అనేది చేస్తున్నాను. ఇప్పుడు చెస్ట్ విడ్త్ అనేది చూసుకోవాలండి. చెస్ట్ విడ్త్ వచ్చి మనం 18 ఇంచెస్ చూసాం కదా, దీన్ని ఆఫ్ చేసుకోవాలి అంటే 9 ఇంచెస్. ఈ 9 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకొని 11 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం మీరు 2 ఇంచెస్ పెట్టుకోవచ్చు, లేదంటే 1.5 పెట్టుకోవచ్చు. కానీ అంతకుమించి 2 ఇంచెస్ కంటే మనం ఎక్స్ట్రా పెట్టకూడదు. ఇంకా ఇక్కడ వచ్చి నడుము లూజ్ కూడా ఎంత ఉందో చూస్తున్నాం. ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ని మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని బ్యాక్ సైడ్ ఇలా ఫోల్డింగ్ అయ్యింది కదండి, ఈ ఫోల్డింగ్ని మనం మార్జిన్ చేసాం కదా 1/2 ఇంచ్, ఆ 1/2 ఇంచ్ దగ్గర నుంచి చూసుకోవాలి. ఈ సైడ్ జాయింట్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడ మార్క్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ మార్కింగ్ ఎంత వచ్చింది చూస్తాను, 7.5 వచ్చిందండి. ఈ 7.5కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 పెట్టుకోవాలి. ఇప్పుడు 8.5 పెట్టాం కదండి, ఇక్కడ నుంచి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇప్పుడు స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాక్స్ కార్నర్లోని మనం ఒక లైన్ అనేది మార్జిన్ చేయాలి. ఇక్కడ మార్జిన్ చేసాం కదండి, ఇది 1.5 పెట్టుకోవాలి మనం. ఎందుకంటే ఇది 36 బ్లౌజ్ కాబట్టి 1.5 సరిపోతుంది. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం రౌండ్గా డ్రా చేయాలి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని నెక్ లెంత్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆది బ్లౌజ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని నడుము దగ్గర మనం 1/2 ఇంచ్ వదిలాం కదండి, అక్కడి నుంచి మనం మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ లెంత్ వచ్చి 8 ఇంచెస్ వచ్చిందండి. సారీ అండి, ఇక్కడ మీకు వీడియో అనేది సరిగ్గా కనిపించట్లేదు, అందుకని చెప్తున్నాను నేను మళ్ళీ. 8 ఇంచెస్ వచ్చిందండి. 8 ఇంచెస్ ఉందో లేదో చెక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చి నెక్ విడ్త్ మనం 2.5 పెట్టాం కదండి పైన, కిందకి రాబడికి మనం 2.5కి ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకుంటూ 3 ఇంచెస్ పెట్టుకోవాలి. అప్పుడు మనకి రౌండ్ అనేది నీట్గా వస్తుంది. ఇక్కడ నేను 3 ఇంచెస్ పెట్టి మార్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని మనం స్కేల్తో డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కార్నర్లో మనం ఒక 1/2 ఇంచ్ అంతా డ్రా చేసుకొని మనం రౌండ్ అనేది నీట్గా మార్క్ చేసుకోవాలి. ఇలా మనం బ్యాక్ నెక్ ఇలా డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ తీస్తాం కదండి, అది సింపుల్గా ఈజీగా ఎలా తీయాలనేది నేను బ్యాక్ పార్ట్లో చూపించబోతున్నానండి. ఇలా గన్ చేసుకుంటే మనం లోత్ అనేది సింపుల్గా నీట్గా తీయచ్చు. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ఒక 1/2 ఇంచ్ అంతా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మన షోల్డర్ దగ్గర ఉన్న మార్కింగ్ని రెండింటిని జాయింట్ చేయాలి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మన కార్నర్ ఉంది కదండి, ఈ కార్నర్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అంతా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ని మనం రౌండ్గా డ్రా చేయాలి. ఇక్కడ మనం 1/2 ఇంచ్ అంతా మార్జిన్ చేసాం కదండి, అక్కడి నుంచి మనం కొంచెంగా రౌండ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇలా చేసుకుంటే మనం ఫ్రంట్ పార్ట్లో లోత్ అనేది ఈజీగా తీయచ్చు. ఇవ్వండి, ఇలా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్ చేసుకున్నాం కదండి, ఈ మార్కింగ్ని నేను వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని కట్ చేస్తున్నానండి. ఇలా కట్ చేసుకొని ఇక్కడ రౌండ్ మనం ఆర్మ్ హోల్ రౌండ్ చేసుకున్నాం కదండి, ఈ రౌండ్ ఫస్ట్ మనం మార్క్ చేసుకున్నాం కదండి, అది మాత్రమే కట్ చేయాలి. ఈ సెకండ్ వన్ అనేది కట్ చేయకూడదు. అది ఎందుకంటే మనం లోత్ తీసుకోవడానికి ఈజీగా ఉండడానికి బ్యాక్ పార్ట్లో మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం. ఇప్పుడు బ్లౌజ్ పీస్ మొత్తం కట్ చేయాలి. ఇక్కడ నేను బ్యాక్ నెక్ అనేది కట్ చేయట్లేదండి, ఇప్పుడు ఒక కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు నెక్ దగ్గర కూడా కట్స్ అనేది పెడుతున్నాను. ఇప్పుడు మన హ్యాండ్స్ అనేది కట్ చేసుకుంటున్నాను. ఇలా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. చేసుకొని మన బ్యాక్ పార్ట్ ఉంది కదండి, ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలి. ఇక్కడికి 8.5 వచ్చింది. ఈ 8.5 ఇక్కడ ఉందో లేదో అని క్రాస్గా చెక్ చేయాలండి.
ఇక్కడ 8.5కి క్లాత్ అనేది సరిపోవట్లేదండి. ఇప్పుడు నేను ఫోల్డింగ్ అనేది ఇలా చేస్తున్నాను చూడండి. అంటే ఒక సైడ్కి మనకి జాయింట్ అనేది పడుతుంది. ఇలా చేసుకుంటే ఇలా మనకి ఎంత క్లాత్ అనేది మిస్ అవుతుంది అంతవరకు మనం ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు 8.5 సరిపోతుంది లేదు ఒకసారి మళ్ళీ చెక్ చేస్తున్నాను. ఇక్కడ 8.5 సరిపోయిందండి. ఇప్పుడు మనం ఇక్కడ ఫోల్డింగ్ చివరిని ఫోల్డింగ్ చేసుకుంటాం కదండి హ్యాండ్, అక్కడ 1 ఇంచ్ అంతా మార్జిన్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ లెంత్ కోసం మన ఆది బ్లౌజ్ తీసుకొని మన హ్యాండ్ లెంత్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ 8 ఇంచెస్ వచ్చిందండి. ఈ 8 ఇంచెస్కి మనం 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 8.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ 1/2 ఇంచెస్ మన కుట్టుకు అనేది పోతుంది. ఇప్పుడు ఇటు సైడ్ కూడా మనం 8.5 కరెక్ట్గా పెట్టుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం హ్యాండ్ డౌన్ అని పెట్టుకోవాలండి. హ్యాండ్ డౌన్ వచ్చి 3 ఇంచెస్. ఇప్పుడు ఈ రెండింటిని మనం డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ దగ్గర కూడా మనం ఒక లైన్ అనేది డ్రా చేయాలండి. ఇప్పుడు మనం ఈ హ్యాండ్ లూజ్ చివరి లూజ్ ఎంత ఉందో మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. మన ఆది బ్లౌజ్ పట్టుకొని ఇలాగా ఫోల్డింగ్ అనేది మన సైడ్కి ఉండాలండి. ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని ఇది ఎంత ఉందో చెక్ చేస్తున్నాం. ఇది 5 ఇంచెస్ వచ్చిందండి. ఈ 5 ఇంచెస్కి మనం 2 ఇంచెస్ యాడ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం 1.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా క్రాస్గా మనం 8.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఇక్కడికి 8.5 వచ్చింది. ఈ 8.5 ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఇదిగోండి కరెక్ట్గా మనకు సరిపోయింది. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని మనం స్కేల్తో మార్జిన్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి మనం రౌండ్ అనేది తీయాలండి. మరీ డౌన్ అయిపోకూడదు, అలాగని మరీ పైకి డ్రా చేయకూడదు. ఇలా సమానంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఇలా డ్రా చేసాం కదండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇది నేను పీస్ మనకి పడుతుంది కదండి. ఈ పీస్ జాయింట్ చేసిన తర్వాత నేను ఇది కట్ చేస్తాను. అలాగే ఈ ఫ్రంట్ లోత్ అనేది కూడా నేను జాయింట్ చేసిన తర్వాత లోత్ అనేది తీస్తానండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ ఓపెన్ సైడ్ మన సైడ్కి ఉండాలండి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకొని 2 ఇంచెస్ మనం బ్యాక్ పార్ట్లోని ఫోల్డ్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా 2 ఇంచెస్ మనం ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫోల్డ్ చేసుకున్న తర్వాత దీన్ని క్లాత్ మీద ప్లేస్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలా చూపిస్తాను కదండి. ఇది క్రాస్, నేను ఇప్పుడు ఇది క్రాస్ కటింగ్ చేస్తున్నాను. ఇలా క్రాస్ కటింగ్లోని ఇలా పెట్టుకోవాలండి క్రాస్గా. ఇప్పుడు దీన్ని మనం మార్క్ చేసుకోవాలి నీట్గా. ఇప్పుడు వీల్ మార్కర్తో మనం మార్కింగ్ చేసుకోవాలి నెక్ అనేది. ఇవ్వండి ఇలా చూపిస్తున్నాను కదా. ఈ వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటే మనకి ఆ మార్కింగ్ అనేది బాగా పడుతుంది. ఇలా నెక్ అనేది మార్క్ చేసుకున్న తర్వాత ఈ సైడ్ జాయింట్స్ దగ్గర కూడా నేను మార్క్ చేస్తున్నాను. ఇదిగోండి ఇలా మార్కింగ్ అనేది పడుతుంది. మీకు కనిపిస్తుంది కదా, నేను మార్క్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వీల్ మార్కర్తో మనం మార్కింగ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు ఆర్మ్ హోల్ రౌండ్ కూడా నేను మార్క్ చేసుకుంటున్నాను.
ఇలా మార్కింగ్ చేసిన తర్వాత మనం వీల్ మార్కర్తోని ఇక్కడ లోతని తీసాం కదండి, అక్కడ డ్రా చేసుకోవాలి. ఇక్కడ నేను షోల్డర్ దగ్గర కూడా మార్కింగ్ చేసుకుంటున్నాను. ఇవ్వండి, ఇక్కడ ఈ లోతు దగ్గర కూడా మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత చూపిస్తాను చూడండి, ఒకసారి మార్కింగ్ అనేది పడుతుంది. ఇక్కడ మీకు కనిపించట్లేదు, నేను ఒకసారి మార్కర్తో డ్రా అనేది చేస్తున్నాను చూడండి. కరెక్ట్గా మన బ్యాక్ పార్ట్లో ఎలాగైతే ఉందో అలాగే మనకి ఈ మార్కర్ వీల్తో చేయడం వల్ల మనకు అలాగే మార్కింగ్ అనేది పడింది. ఇప్పుడు ఇలా లోత్ అనేది తీసుకోవాలి. అలాగే ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఫ్రంట్ నెక్ అనేది కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చి 6.5 ఇంచెస్ అండి. ఈ 6.5 ఇంచెస్ ఇవన్నీ మార్క్ చేస్తున్నాను. మనం షోల్డర్స్ దగ్గర 3 ఇంచెస్కి మనం 1/2 ఇంచ్ మైనస్ చేసాం కదండి. ఎప్పుడైతే ఫ్రంట్ నెక్ 6 ఇంచెస్ కంటే మనం ఎక్కువ పెడతామో మన షోల్డర్స్ అనేది తగ్గించుకోవాలండి, లేదంటే షోల్డర్స్ జారుతాయి. అందుకని నేను 1/2 ఇంచ్ మైనస్ చేశాను. ఇప్పుడు వచ్చి మనం ఊక్సుల పట్టీలకి కాజాల పట్టీలకి మనం ఇక్కడ కుడతాం కదండి, దీనికి ఒక 1/4 ఇంచ్ అంతా మనం మార్జిన్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం కుట్టేటప్పుడు అది కుట్లోకి పోతుంది, మన బ్లౌజ్ అనేది టైట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని చెప్పేసి మనం ఇలాగా ఊక్సులు పట్టి కాజాల పట్టికి మనం 1/2 ఇంచ్ కూడా 1/4 ఇంచ్ అంత మార్జిన్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా మార్జిన్ చేశాను కదా, ఇప్పుడు నేను నెక్ రౌండ్ అనేది తీస్తున్నానండి. ఈ కార్నర్లో ఒక 1/2 ఇంచ్ అనేది పెట్టుకున్నాను. ఇప్పుడు ఇలాగా రౌండ్ అనేది నీట్గా తీసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి మనం 3 ఇంచెస్ పెట్టుకోవాలండి. మనం 1/2 ఇంచ్ అంత పెట్టాం కదండి, అక్కడి నుంచి కాకుండా ఫస్ట్ లైన్ ఉంది కదండి, అక్కడి నుంచి మనం 3 ఇంచెస్ అంత పెట్టుకోవాలి. ఇది మెయిన్ డాట్ కోసం అండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ తీసుకొని మన ఊక్సులు పట్టిక ఉంది కదండి, అటు సైడ్ది ఈ ఊక్సులు పట్టి సైడ్ దగ్గర నుంచి మనం ఇదిగోండి మెయిన్ డాట్ షోల్డర్ దగ్గర నుంచి మన మెయిన్ డాట్ కనిపిస్తుంది కదండి బ్లౌజ్కి, అంతవరకు పట్టుకొని మనం ఇక్కడ 1/2 ఇంచ్ అంత మార్జిన్ వదిలాం కదండి, అక్కడి నుంచి మనం చూసుకోవాలి. బ్లౌజ్ని మాత్రం మీరు లాగద్దండి, బ్లౌజ్ ఎలాగుందో అలాగే పెట్టండి. ఇప్పుడు ఇక్కడ డాట్ ఇక్కడ కుట్టు అనేది కనిపిస్తుంది కదండి, ఆ కుట్టు దగ్గరికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసాం కదండి, ఇక్కడ నుంచి మనం ఎంత ఉంది లెంత్ చూస్తున్నాం. ఇక్కడ 11.5 వచ్చింది. 11.5 అనేది ఇది ఒక 1/2 ఇంచ్ అంత ఎక్స్ట్రా ఉంది, అంటే మన మెయిన్ డాట్ అంతవరకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ నేను ఒక లైన్ అనేది మార్జిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా మార్జిన్ చేసుకున్న తర్వాత మన ఆది బ్లౌజ్ తీసుకోవాలండి. మళ్ళీ ఆది బ్లౌజ్ తీసుకొని మన ఉక్సులు పట్టి దగ్గర నుంచి మన షేప్ బెల్ట్ ఉంది కదండి, ఈ షేప్ బెల్ట్ వరకు చూసుకోవాలండి. ఎంత లెంత్ ఉందో ఇది 3 ఇంచెస్ వచ్చింది. ఈ 3 ఇంచెస్కి మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచెస్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ సెంటర్లో డాట్కి షేప్ బెల్ట్ దగ్గర ఖర్చుకి ఇంకా నెక్ దగ్గర ఖర్చుకి అన్నిటికీ 1 ఇంచ్ అనేది సరిపోతుందండి. అందుకని మనం 1 ఇంచ్ యాడ్ చేసుకొని 4 ఇంచెస్ పెట్టుకున్నాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ సెంటర్ డాట్ ఉంది కదండి, ఈ సెంటర్ డాట్ దగ్గర నుంచి మనం 1.5 ఇంచెస్ పెట్టుకోవాలండి. మన లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి 2 సైడ్లకి 1.5 పెట్టుకోవాలండి. ఇది మెయిన్ డాట్ కోసం. ఇది 36 బ్లౌజ్ కాబట్టి 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి మనకి ఈ 1.5 అనేది కరెక్ట్ సరిపోద్దండి. ఇప్పుడు సెంటర్ డాట్ పొడవు వచ్చి 2.5 అండి. 2.5 ఇంచెస్ దగ్గర పెట్టుకోవాలి. ఇక్కడ ఈ సైడ్ ఉంది కదండి, ఈ సైడ్ దగ్గర మనం ఒక 1/2 ఇంచ్ అంతా పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ అన్నిటిని మనం జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదండి, అలాగా మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. ఇలా నేను కొంచెం స్కేల్ అనేది యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా క్రాస్గా వచ్చింది కదండి, ఈ క్రాస్ని మనం కొంచెం రౌండ్గా అనేది డ్రా చేసుకోవాలి.
ఇలాగ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ ఉన్నాయి కదండి, ఈ ఉక్సులు పెట్టి డాట్స్ ఇవన్నీ నేను కుట్టినప్పుడు చూపిస్తాను. ఇప్పుడు సెంటర్ డాట్ ఒకటే నేను డ్రా చేశాను. ఇప్పుడు దీన్ని వీల్ మార్కర్తో మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ కటింగ్ అనేది చేస్తున్నానండి. ఇలా మొత్తం బ్లౌజ్ మొత్తం ఇలా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చంక లోతని తీసాం కదండి, అది కట్ చేసుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గర నుంచి కటింగ్ అనేది చేయాలి మనం. ఇక్కడ మనం ఉక్సుల పట్టీలకి కాజాల పట్టీలకి 1/2 ఇంచ్ అంత మార్కింగ్ చేసాం కదండి, ఆ మార్కింగ్ దగ్గర నుంచి కట్ చేయాలి. ఇలా కటింగ్ అని చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కట్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ ఇలా తీసుకొని నీట్గా ముడతలు లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ తీసుకుని బ్యాక్ పార్ట్ నడుము లూజ్ ఎంత ఉందో చెక్ చేయాలి. 11 ఇంచెస్ అండి. ఈ 11 ఇంచెస్కి మనం 1 ఇంచ్ మైనస్ చేసుకొని 10 ఇంచెస్ పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ నేను 10 ఇంచెస్ పెడుతున్నాను. ఈ 10 ఇంచెస్ పెట్టాం కదండి, ఇలాగ నేను మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ నుంచి మనం ఒక 3.5 పెట్టుకోవాలండి. అలాగే ఈ సైడ్ మనం 3 ఇంచెస్ పెట్టాలి. ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదండి, అలాగా 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఆ 3 ఇంచెస్ దగ్గర నుంచి 2.5 పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ 3 డాట్స్ని మనం మార్కింగ్ అనేది చేయాలి. నేను ఎలా చూపిస్తున్నా అలా కరువు షేప్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్కి బ్యాక్ సైడ్ బెల్ట్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ లూజ్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని నేను మార్జిన్ అనేది చేస్తున్నాను. 2 ఇంచెస్ మార్జిన్ అనేది చేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని కట్ చేసేస్తున్నాను. మనకి క్లాత్ అనేది డబుల్ ఫోల్డింగ్ మీద ఉందండి. ఇది ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మన బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయలేదు కదండి, అది కూడా కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు ఇది ఇలా కట్ చేసుకోవాలండి. ఇది నేను ఉక్సుల పట్టు కాజల పట్టీలకి యూజ్ చేస్తాను, అందుకే ఇలా కట్ చేస్తున్నాను. ఇప్పుడు మనం చేతి దగ్గర మనకి క్లాత్ అనేది తక్కువైంది కదండి, దానికోసం ఆ పీస్ అనేది కట్ చేస్తున్నాను. ఇవ్వండి, ఇలా పెట్టుకొని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మార్కింగ్ అనేది చేస్తున్నానండి. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసాం కదండి, ఈ మార్కింగ్ మీద ఒక 1/2 ఇంచ్ అంతా మళ్ళీ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనం కుట్టేటప్పుడు మనకు కరెక్ట్గా వస్తుంది. 1/2 ఇంచ్ అంత మార్కింగ్ అనేది చేశాను. ఇప్పుడు ఈ పీస్ని మనం కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం క్రాస్ ముక్కల కోసం క్లాత్ని క్రాస్గా ఒకసారి లాగి చూడండి. ఎటువైపు అయితే క్రాస్గా అది సాగుతుందో అటువైపు మనం క్రాస్ ముక్కలన్నీ కట్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను స్కేల్ అంత డిస్టెన్స్లోనే మనం క్రాస్ ముక్కలు అనేది మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇలా మీకు ఎన్ని క్రాస్ ముక్కలు కావాలో అన్నీ మనం కట్ చేసుకోవాలి.
ఇదిగోండి నేను కటింగ్ అనేది చేసుకుంటున్నాను ఇక్కడ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఎందుకంటే ఇక మీద నేను ఏ వీడియోస్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి.